సో ఇది నిజంగా ఒక గొప్ప రోజు అండి నా దృష్టిలో. అది అసలు నిజంగా ఇది శంకుస్థాపన జరుగుతున్నటువంటి టైం ఇది. దీని గురించి కొన్ని సుదీర్ఘ కాలంగా అంటే దశాబ్దాలుగా భారత ఆర్మీ, భారత నావికాదళము, భారత ఎయిర్ ఫోర్స్ ఎదురు చూస్తూ ఉన్నారు లిటరల్ గా మాట్లాడితే. సో ఇది దశాబ్దాల కళ. అమెరికా అండ్ రష్యా, చైనా 3 దేశాల వద్ద మాత్రమే ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. భారతదేశము ఆ 5th జనరేషన్ ఫైటర్ జెట్ ని సొంతగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకోబోతోంది. అదే ఈ ఆమ్కా అంటారు, అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఈ ఆమ్కా ప్రాజెక్ట్, అందులోనూ ఇంకా చాలా ఆనందమైన విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తిలో దీనికి శంకుస్థాపన చేస్తున్నారు. అక్కడ ఈ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ తయారీ మనం ఆంధ్రప్రదేశ్ లో చేసుకోబోతున్నాం. దీని మీద సుదీర్ఘకాలంగా, ఎందుకంటే 2010 నుంచి కూడా మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది దానికోసమని యూపీఏ గవర్నమెంట్ టైంలో ఏదో కొంత అలికేట్ చేశారు. అది అట్లాగే నత్తనడకన సాగుతుంది. అంటే బేసికల్ అన్ని దేశాలకు ఉన్నాయండి ఫైటర్ జెట్స్. అందులోనూ వాళ్ళు అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్, ఇప్పుడు స్టెల్త్ ఫైటర్ జెట్స్ అంటారు. స్టెల్త్ అంటే రేడార్లకి చిక్కనటువంటి ఫైటర్ జెట్స్. అందులో యుఎస్ఏకి ఇప్పుడు F-22 రాప్టర్, F-35 లైట్నింగ్ 2 ఉంటది. ఈ రెండు కూడా చాలా కీలకమైనటువంటి ఫైటర్ జెట్స్. అవి యుద్ధ మైదానంలో అంటే ఎదుటి దేశానికి సంబంధించి ముఖ్యంగా రేడార్లు పసిగట్టకుండా లోపలికి వెళ్లి కాంబాట్ ఆపరేషన్స్ చేయగలిగేటువంటి అద్భుతమైన